స్మాల్ సైజ్ డ్రెస్ సెట్ అవుతుందా, మీడియం సెట్ అవుతుందా, లార్జ్ సెట్ అవుతుందా అనేది ఏ మెజర్మెంట్ని పరిగణలోకి తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. స్మాల్, తర్వాత మీడియం, లార్జ్, ఎక్సెల్, తర్వాత డబుల్ ఎక్సెల్. షాపింగ్ మాల్లలో రెడీమేడ్ డ్రెస్సులు ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. కుట్టిన తర్వాత షాపింగ్ మాల్లో తీసుకొచ్చిన డ్రెస్ని మనం ఆల్టరేషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఈ డ్రెస్ కూడా మొత్తం కుట్టిన తర్వాత కస్టమర్కి ఆల్టరేషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అని చెప్పి మనం షాపింగ్ మాల్లో డ్రెస్సులు ఉంటారు కదా, ఈ డ్రెస్సులని ఏ మెజర్మెంట్తోని కట్ చేసి ఉంటారు అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. మనకి స్మాల్ సైజ్ డ్రెస్ సెట్ అవుతుంది అంటే ఈ స్మాల్ సైజ్ డ్రెస్కి చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఎంత మెజర్మెంట్ పెట్టుంటారు. ఒకవేళ మనకి ఎక్సెల్ డ్రెస్ సెట్ అయింది అనుకోండి, ఎక్సెల్ డ్రెస్ ఉన్న వాళ్ళకి షోల్డర్ మెజర్మెంటు, చెస్ట్, వేస్ట్, హిప్ ఈ మెజర్మెంట్ అంతా కూడా ఏ మెజర్మెంట్ పెట్టి కట్ చేసి ఉంటారు అనేది అవగాహన కోసం ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. డ్రెస్సెస్ ఒకవేళ కట్ చేసి కుట్టి సేల్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైనా కస్టమర్ మన దగ్గర లేనప్పుడు వాళ్ళకి స్మాల్ సైజ్ వస్తుంది, లేదంటే మీడియం సైజు డ్రెస్ వస్తుంది అని వాళ్ళు చెప్పినా కూడా ఆ సైజు ప్రకారంగా మనం ఇక్కడ డ్రెస్ని ఏ విధంగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఒక పర్సన్కి స్మాల్ సైజ్ డ్రెస్ సెట్ అవుతుందా, మీడియం సెట్ అవుతుందా, లార్జ్ సెట్ అవుతుందా అనేది ఏ మెజర్మెంట్ని పరిగణలోకి తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వెదర్ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం సైజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఏ సైజు వాళ్ళకి ఎంత మెజర్మెంట్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇది వచ్చేసి సైజు బాక్స్. తర్వాత వచ్చేసి డ్రెస్ లెంత్, ఏ సైజు వాళ్ళకి ఎంత లెంత్ ఉంటుంది అనే దానికోసం లెంత్. తర్వాత చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజ్ ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఫుల్ షోల్డర్ కూడా ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే మనం సైజు నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్మాల్ సైజు నుంచి స్టార్ట్ చేసుకుందాం. స్మాల్ కాదండి, మీకు ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ నుంచి చూపిస్తా. ఎందుకంటే ఎక్స్ట్రా స్మాల్ డ్రెస్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, సన్నగా ఉన్న వాళ్ళు, కాబట్టి ఎక్స్ట్రా స్మాల్ నుంచి చూపిస్తా. అదేవిధంగా నెక్స్ట్ స్మాల్, తర్వాత మీడియం, లార్జ్, ఎక్సెల్, తర్వాత డబుల్ ఎక్సెల్. ఇక్కడ వరకు అయితే మీడియం అనమాట. మళ్ళీ ట్రిపుల్ ఎక్సెల్ అనేది పెద్ద ఏం అవసరం ఉండదు, బట్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళ కూడా నేను చూపిస్తా. డబుల్ ఎక్సెల్ వరకు అయితే మీకు యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా స్మాల్ ఉన్న వాళ్ళకి లెంత్ ఎంత తీసుకోవాలి అంటే 42 నుంచి 44 వరకు తీసేసుకోవాలి, ఓకేనా. అయితే దీంట్లో ఏం చేస్తారంటే మీరు 44 ఇంచులే తీసేసుకోండి. ఒకవేళ కస్టమర్ వేసుకొని ట్రయల్ చేసిన తర్వాత లెంత్ ఎక్కువ ఉంది అంటే మనం తగ్గించవచ్చు. ఒకేసారి తగ్గించి తీసుకోకుండా 44 ఇంచులు అయితే తీసేసుకోండి. అయితే అన్ని డ్రెస్లకు కూడా అంతే, మీడియంగా ఎవరికైనా సరే 44 ఇంచుల ఈ టాప్ లెంత్ అయితే ఉంటుందన్నమాట. సో మనము కస్టమర్ ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒకవేళ ఇది లెంత్ ఎక్కువ ఉంది అంటే మనం దీన్ని తగ్గించవచ్చు. తక్కువ దాన్ని మనం ఎక్కువ చేయడానికి రాదు కాబట్టి అందరికి కూడా 44 సైజు లెంత్ పెట్టేసుకోవచ్చు. తర్వాత చెస్ట్ వరకు వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా స్మాల్ ఉన్న వాళ్ళకి ఒక 31 లేదంటే 32 వరకు ఉంటుందండి. 30, 31, 32 ఈ టైప్లో ఉంటుంది. సో మనకేందంటే ఇది రెడీమేడ్ స్టైల్లో మనం కట్ చేస్తున్నాం, స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెజర్మెంట్ అనేది ఎక్కువనే తీసుకోవాలి. కావాలి అంటే మనం కస్టమర్ వేసుకున్న తర్వాత సైడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో 32 ఇంచుల చెస్ట్ మెజర్మెంట్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా. అయితే ఈ చెస్ట్ మెజర్ పెట్టిన వాళ్ళకి వేస్ట్ లూజ్ వచ్చేసి 27, 28 ఆ టైప్ పెట్టవచ్చు. కాకపోతే 28 ఇంచులే పెట్టండి. మీరు ఒకవేళ తగ్గించకుండా కొంచెం ఎక్కువ సైజే తీసుకోండి, ఒక నెంబర్. మొత్తం మనం సైడ్లో ఒక కుట్టు వేసుకొని వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వచ్చు. అదేవిధంగా హిప్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 36 ఇంచుల హిప్ లూజ్ అయితే పెట్టేసుకోవచ్చు, ఓకేనా. 36, 35 వరకు పెట్టుకోవచ్చు. ఒక నెంబర్ ఎక్కువనే తీసుకోవడం వల్ల సైడ్ జాయింట్లో మనం కొంచెం తగ్గించుకొని పెట్టుకోవచ్చు. కట్ చేసేది ఏదో ఎక్కువ నెంబర్, ఒక నెంబర్ ఎక్కువనే పెట్టేసుకోవాలి. తర్వాత ఫుల్ షోల్డర్ గురించి నేను మొత్తం తర్వాత చెప్తాను. ఇప్పుడు స్మాల్ సైజ్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎంత తీసుకుంటాము అంటే 33 లేదంటే 34 అనేది చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ కూడా చెప్తున్నానండి, చెస్ట్ లూజ్ కానీ ఏ లూజ్ అయినా ఒక నెంబర్ ఎక్కువనే పెట్టండి, మనం సైడ్ జాయింట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు వేస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం. తర్వాత ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు వచ్చేలాగా హిప్ లూజ్ అనేది తీసుకోవచ్చు. ఇలా స్మాల్ సైజ్ ఉన్న వాళ్ళకి టాప్ లెంత్ మాత్రం 44 ఇంచులే పెట్టేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి కూడా టాప్ లెంత్ అనేది 44 ఇంచులే పెట్టేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ వచ్చేసి
36 ఇంచుల వరకు మనం తీసేసుకోవచ్చు. ఓకేనా. వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 32 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. హిప్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 40 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. అయితే ఇదంతా కూడా మనం అప్రాక్సిమేట్ గా తీసుకుంటామండి. ఒకవేళ కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ మెజర్మెంట్స్ అనేది తీసుకొని మనం కట్ చేసి కుట్టియొచ్చు. కాకపోతే రెడీమేడ్ స్టైల్లో మనం కట్ చేసి హ్యాంగ్ చేసి సేల్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీరు కట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లార్జ్ సైజ్ తీసుకుందాం. లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా అంతేనండి. ఈ టాప్ లెంత్ వచ్చేసి 44 ఇంచులే తీసుకోండి. 43, 42 కూడా పెట్టేసుకోవచ్చు. 44 ఇంచుల టాప్ లెంత్ అనే పెట్టేసుకుందాం. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 38 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, లార్జ్ సైజ్ వాళ్ళకి. ఇదే విధంగా వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. హిప్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. ఎవరికి? మనకి ఇక్కడ లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకి. తర్వాత ఎక్స్ట్రా లార్జ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి టాప్ లెంత్ మాత్రం 44 ఇంచులే పెట్టేసుకుంటాం. చెస్ట్ లూజ్ వరకు వచ్చేసరికి 40 ఇంచులనే మనం ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు తీసుకుంటాం. హిప్ లూజ్ వచ్చేసి 44 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం అప్రాక్సిమేట్ పక్కా మెజర్మెంట్ అయితే కాదు, కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాం. ఎందుకంటే కస్టమర్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ లో కొంచెం ఒక పావు ఇంచు అటు ఇటు ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకున్నాం అంటే ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. తీసుకునేది ఏదో ఒక నెంబర్ ఎక్కువనే తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి డబల్ ఎక్సెల్. ఓకేనా. డబల్ ఎక్సెల్ వాళ్ళకి వచ్చేసి టాప్ లెంత్ 44 ఇంచులే తీసుకోండి. వీలైతే 46 ఇంచులు కూడా తీసుకోవచ్చు. కస్టమర్ పొడవు అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి 45, 46 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే 44 ఇంచులు అనేది కామన్ అనమాట. ఇలా డబల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 42 ఇంచులు పెట్టేసుకోవచ్చు. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 46 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ త్రిబుల్ ఎక్సెల్ ఉంది కదండి. త్రిబుల్ ఎక్సెల్ అనేది మ్యాక్సిమంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్య చాలా మంది డైట్ చేసి చాలా మంది మీడియంగానే రెడీ అవుతున్నారు కాబట్టి మరీ త్రిబుల్ ఎక్సెల్ అయితే అవసరం ఉండదు. బట్ త్రిబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకు కూడా ఎలా మనం రెడీ చేసుకోవాలి చూపిస్తా. టాప్ లెంత్ కూడా 44 ఇంచెస్ తీసుకోండి. మరీ హైట్ ఎక్కువ ఉన్నారు అంటే 45, 46 తీసుకోవచ్చు, కానీ మీడియం 44 అయితే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఈ త్రిబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి సైజ్ వాళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు తీసుకుంటాం. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 48 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే ఈ లూజులు అన్ని కూడా మనకి ఏంటంటే అప్రాక్సిమేట్గా ఎక్కువనే తీసుకుంటాం. ఒక నెంబర్ అనేది ఎక్కువనే తీసుకుంటాం. కస్టమర్ ట్రయల్ చేసిన తర్వాత ఏదైతే లూజ్ వచ్చిందో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఒక పావు ఇంచు అటు ఇటు ఒక కుట్టు వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక హాఫ్ ఇంచు అటు ఇటు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మీరు మామూలుగా షాపింగ్ మాల్స్లో డ్రెస్సులు కొనుక్కుంటారు కదండి, మీడియం, స్మాల్ ఇట్లా. కొన్న తర్వాత ఏం చేస్తారు, మీరు నార్మల్గా టైలర్ షాప్కి వెళ్ళేసి మీ సైజు ప్రకారంగా దాన్ని ఆల్టరేషన్ అనేది చేయించుకుంటాం. రెడీమేడ్ డ్రెస్సెస్కి ఏ దానికైనా సరే ఆల్టరేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక్క కుట్టు అయినా సైడ్కి వేయాల్సి ఉంటుంది అని. అందుకోసం మనం తీసుకునేది ఏదో ఒక నెంబర్ ఎక్కువనే తీసుకోవాలన్నమాట. అదే విధంగా ఈ మెజర్మెంట్స్తో పాటుగా షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అనమాట. ఏది మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో ఈ డ్రెస్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అండి. అయితే ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మనం కస్టమర్ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ ఎగ్జాక్ట్గా తీసుకుంటేనే మనం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. ఈ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం తగ్గియొచ్చు మనం. కానీ ఫుల్ షోల్డర్ని మాత్రం మనం అలా చేయడానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ రెడీమేడ్ స్టైల్లో డ్రెస్సులు కట్ చేసి స్టిచ్ చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ కస్టమర్ అనేది మన దగ్గర ఉండరు కదా, వాళ్ళకు కూడా షోల్డర్ అనేది మనం అప్రాక్సిమేట్గా పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ సైజ్ వాళ్ళకి ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్ ఈ సైజ్ వాళ్ళందరూ కూడా అప్రాక్సిమేట్గా ఎంత పెట్టవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఎక్స్ట్రా స్మాల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుల్ షోల్డర్ కోసం మనం 13.5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకు ఎక్కువ కాదు తక్కువ కాదండి, 13.5 ఇంచులు అయితే కామన్గా పెట్టేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ స్మాల్ సైజ్ ఉంది కదా, స్మాల్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కోసం 14 ఇంచులు పెట్టుకోవచ్చు అనమాట. మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి కూడా 14 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే 14.5 ఇంచుల వరకు మనం ఈ మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 15 ఇంచులు అనేది మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కోసం పెట్టుకుంటాం. దీంట్లో మనం డివైడ్ చేసుకొని నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఎక్స్ట్రా లార్జ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 15 ఇంచులు పెట్టవచ్చు, లేదంటే 15.5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. దీంట్లో నుంచి కూడా మనం కట్ చేసుకునేటప్పుడు డివైడ్ చేసుకుంటాం, నెక్కి షోల్డర్కి డివైడ్ చేసేసుకుంటాం. తర్వాత డబల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 16 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా త్రిబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 16.5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇవంతా కూడా అప్రాక్సిమేట్గా అనమాట.
కస్టమర్ మన దగ్గర లేనప్పుడు ఈ మెజర్మెంట్ వేసుకొని మీరు డ్రెస్సులు అనేది రెడీ చేసి హ్యాంగ్ చేసి పెట్టేసేయండి. కస్టమర్ ఎవరైనా ఈ సైజు మాకు సెట్ అయిపోతుంది ఇది ఇవ్వండి అన్నప్పుడు షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండాలి వాళ్ళకి. ఈ నెక్ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ ఇవన్నీ కూడా కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం సైడ్లో అటు ఇటు ఒక్కొక్క కుట్టు లేదంటే 2 కుట్లు వేసి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈ షోల్డర్ మాత్రం మనం కస్టమర్ మన దగ్గర ఉంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి. కస్టమర్ లేకుంటే మాత్రం ఈ మెజర్మెంట్ ప్రకారం కూడా మీరు డ్రెస్సులు అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చంక డౌన్ అనేది మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకునే వాళ్ళకి చంక డౌన్ అనేది ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ బేస్ చేసుకొని చంక డౌన్ అనేది పెట్టేసుకుంటాం. మన వేద టైలర్స్ ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి, బోట్ నెక్ స్టైల్లో డ్రెస్ కానీ బ్లౌజులు కానీ కట్ చేసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ బేస్ చేసుకొని చంక డౌన్ అనేది పెట్టేసుకుంటాం బోట్ నెక్ స్టైల్లో. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎంత ఎక్స్ట్రా స్మాల్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ కోసం 13.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. వీళ్ళకి మనం చంక డౌన్ ఎంత పెట్టాలి అంటే దీంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఓకేనా. సగం అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6.30 వస్తుంది. 6.75 6.30 ఇంచులు అనేది వస్తుంది వీళ్ళకి. ఈ మెజర్మెంట్ అనేది చంక డౌన్ కోసం పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్మాల్ సైజ్ ఉంది కదా, స్మాల్ సైజ్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ 14 పెట్టుకున్నాం. దీంట్లో మనం చంక డౌన్ సగాన్ని పెట్టేసుకోవాలి. అంటే 14లో సగం ఎంత అవుతుంది, 7 ఇంచులు అవుతుంది. అదేవిధంగా మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుల్ షోల్డర్ 14.5 పెట్టినాం. దీంట్లో కూడా మళ్ళీ మనం సగాన్ని పెట్టేసుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 14 అంటే 7.5 ఇంచులు అవుతుంది. ఓకేనా. 7.25 7.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. తర్వాత లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకి మనకి 15 ఇంచులు తీసుకున్నాం కదా, 15లో సగాన్ని పెట్టేసుకోవచ్చు. అంటే మనకు 7.5 ఇంచులు అవుతుంది. తర్వాత ఎక్స్ట్రా లార్జ్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ కోసం 15.5 ఇంచులు పెట్టినాం. దీంట్లో మనం సగాన్ని పెట్టేసుకుంటాం. అంటే 7.75 7.30 ఇంచులు మనం చంక డౌన్ అనేది పెట్టేసుకుంటాం. తర్వాత డబల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి వచ్చి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కోసం 16 ఇంచులు పెట్టినాం కదా, ఈ 16లో సగాన్ని పెట్టుకుంటాం. అంటే డివైడెడ్ బై 2 అనమాట. సో 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులు మనం చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఈ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ అంతేనండి. 16.5 ఇంచులు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కోసం అప్రాక్సిమేట్గా తీసుకున్నాం కదా, దీంట్లో మనం సగాన్ని పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 8.5 ఇంచులు అవుతుంది. 8.25. ఓకేనా. ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఈ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజుని బట్టి బోట్ నెక్ స్టైల్లో మనం డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని బోట్ నెక్ స్టైల్లో కాకుండా డీప్ నెక్ స్టైల్లో మనం కట్ చేయాలి అంటే మాత్రం ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కానీ ఈ చంక డౌన్ కానీ మనకు ఏమాత్రం యూజ్ అవ్వండి. ఈ మెజర్మెంట్ అంతా కూడా మనం నడుము లూజుని బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ కస్టమర్కి నడుము లూజు ఎంతైతే పెట్టినామో ఈ నడుము లూజుని బేస్ చేసుకొని నెక్కి ఎంత పెడతాం, షోల్డర్ ఎంత పెడతాం, చంక డౌన్ ఎంత పెడతాం అనేది ఇక్కడ మనం సపరేట్గా డివైడ్ చేసేసుకుంటాం. ఓకేనా. అదే విధంగా ఇప్పుడు చూడండి ప్రతి సైజు వాళ్ళకి ఇక్కడ లెంత్ వచ్చేసి 44 ఇంచులు తీసుకున్నాం కదా. అయితే అందరికీ 44 ఇంచులు అనేది సరిపోదు. ఇప్పుడు కొంతమందికి 40 ఇంచులే సరిపోతుంది, కొంతమందికి 39 ఇంచులే సరిపోతుంది. కాకపోతే మనం తీసుకునేది ఏదో ఇలా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఏంటంటే మనకు ఒకవేళ కస్టమర్ వేసుకున్నప్పుడు కొంచెం లెంత్ ఎక్కువైంది అంటే తగ్గించవచ్చు. మనకేందంటే ఇక్కడ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఈ లూజులు మాత్రమే సన్నంగా లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కస్టమర్ అందరూ ఒకే సైజు ఉంటారండి, హైట్ ఉంటారు కదా. అందుకోసం లాస్ట్ హైట్ ఉన్న లెంతే మనం తీసేసుకోవాలి అందరు కూడా. ఒకవేళ పొట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా. కట్ చేసి పైకి చేసి ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ షోల్డర్ని బట్టి ఇక్కడ సైజ్ అనేది మెజర్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ అనేది 14.5 ఇంచులు ఉందనుకోండి, ఈ 14.5 ఇంచులు ఉన్న షోల్డర్ కస్టమర్ ఉంది అంటే వాళ్ళకి ఇక్కడ మీడియం సైజు డ్రెస్ వస్తుంది. అందుకోసం మనం మీడియం సైజు ఉన్న డ్రెస్ని వాళ్ళకి ప్రిపేర్ చేయొచ్చు. అయితే మనకి ఏంటంటే షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. షోల్డర్ అనేది లూజ్ కానీ టైట్ కానీ ఉండొద్దండి. ఇవేమన్నా చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ ఇవేమైనా లూజ్ ఉంటే టైట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నడుము దగ్గర ఖర్చు కోసం పెట్టుకుంటాం కాబట్టి ఈ ఖర్చు ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉండదు. షోల్డర్ వెంటనే హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయడానికి రాదు. కాబట్టి షోల్డర్ అనేది కరెక్ట్గా ఏదైతే సెట్ అవుతుందో ఆ సైజు డ్రెస్సే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది మీడియం కావచ్చు, లార్జ్ కావచ్చు, స్మాల్ కావచ్చు. షోల్డర్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఈ సైడ్ ఏమున్నా మనం కుట్లేసి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి రెడీమేడ్ మోడల్లో నేను చూపిస్తానండి. అయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే రాదు. ఇప్పుడు మీరు చూడండి కస్టమర్కి దగ్గర చెస్ట్ లూజు, వేస్ట్ లూజు మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని కుట్టినంత ఫిట్టింగ్ అయితే రావు. షాపింగ్ మాల్లలో రెడీమేడ్ డ్రెస్సులు ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. కుట్టిన తర్వాత షాపింగ్ మాల్లో తీసుకొచ్చిన డ్రెస్ని మనం ఆల్టరేషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఈ డ్రెస్ను కూడా మొత్తం కుట్టిన తర్వాత కస్టమర్కి ఆల్టరేషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా చూడండి మనకు ఒకటే బండ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్సెస్ ఉంది, ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్ ఇలా ఉంది అంటే మెజర్మెంట్ ఏ విధంగా పెట్టిరు అనేది. ఇప్పుడు చూడండి నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ ఉన్న వాళ్ళకి 28 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకున్నాం. 4 ఇంచులు యాడ్ చేసుకొని 32 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకున్నాం.
అదేవిధంగా ఈ నడుము లూజ్ 28 ఇంచులకి మనం 8 ఇంచులు యాడ్ చేసుకొని 36 ఇంచులు హిప్ లూజ్ కోసం పెట్టుకున్నాం అనమాట. ఇది ఒక మెథడ్, ఒక బండ గుర్తు అనమాట. ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్క మెథడ్లో మనకి డ్రెస్సులు అనేది స్టిచ్ చేసి రెడీమేడ్లో పెడతా ఉంటారు అనమాట. సో మన ప్రకారంగా అయితే ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉన్నది తీసుకొని దానికి మనం 4 ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం పెట్టుకుంటాం, 8 ఇంచులు యాడ్ చేసుకొని ఇక్కడ హిప్ లూజ్ కోసం పెట్టుకుంటాం. అది మనం బోట్ నెక్ స్టైల్లో డ్రెస్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ లూజింగ్ కోసం సపరేట్గా యాడ్ చేసుకుంటాం. ఒకవేళ డీప్ నెక్ కట్ చేసుకునేటప్పుడు లూజింగ్తో పని లేకుండా డైరెక్ట్ కట్ చేసుకుంటాం. అయితే మీకు ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, డీప్ నెక్ స్టైల్లో డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు సర్చ్ బార్లో డ్రెస్ కటింగ్ వేద టైలర్స్ అని చెప్పి మీరు సర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ డీప్ నెక్ డ్రెస్ కట్ చేయాలి అంటే మాత్రం ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ చంకడంతో పనేం లేదండి. ఓన్లీ ఇక్కడ వరకే టాప్ లెంత్, చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ ఈ 4 మెజర్మెంట్స్ మాత్రమే మీరు నోట్ చేసుకోండి. తర్వాత వీళ్ళకి నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, చంకడం ఎంత పెట్టాలి, బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనే దానికోసం సపరేట్గా నేను ఒక చార్ట్ అనేది వీడియో చేసిన. ఆ వీడియో వచ్చి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత స్క్రీన్ పైన అది ప్లే అవుతుంది. దానిపైన మీరు ట్యాప్ చేసి ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత అది కంటిన్యూగా చూడడం వల్ల మీకు ఈ పూర్తి వీడియో క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు అని చెప్పి ఈ సైజుల వారీగా డ్రెస్సులని చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఏ మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ రెడీ చేస్తారు అనేది మీకు అవగాహన కోసం ఈ వీడియో అయితే చేసిందండి. అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీ సైజు ఒక డ్రెస్ ఏదో ఒకటి మీరు కట్ చేసి స్టిచ్ చేయండి. మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.